ప్రైజ్ ద లార్డ్. ఓకే, మంచిది, చాలా సంతోషం. దేవునికి స్తోత్రాలు. కొడుచున్న మీ అందరికీ ప్రభైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? బాగున్నారు కదా అందరూ? మంచిది, చాలా సంతోషం. నేను కూడా బాగున్నాను. నేను బాగున్నాను అంటే కేవలం మీరందరూ చేసే ప్రార్థన ద్వారానే నేనైనాను, పాస్టర్మ గారైనాను, పాప అయినను మేము ఈరోజు వరకు బాగున్నామంటే మీ అందరి ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రార్థనే మమ్మల్ని చెప్పండి ఆశీర్వాదకరంగాను ఆరోగ్యవంతంగాను వెళ్ళు ప్రతి మార్గాలలో ప్రభు మాకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. దేవుడు ఆ దిశగా మిమ్మల్ని నడిపించును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు కొన్ని మాటలు, చాలా ప్రాముఖ్యమైన మాటలు నేను తీసుకొచ్చాను. 6 రకాల, చెప్పండి 6 రకాల నిద్రను గురించి మనం ఈరోజు చూద్దాం. బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి కొంచెం చూడండి, బైబిల్ చూడండి, నిద్రపోవకండి, చదవండి. ఒకానొక దినమున పొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీదకి ఎక్కాడు. పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవంతురాలు. దావీదు ఆమెను గురించి సమాచారం తెలుసుకొని ఒక దూతను పంపాను. చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే 2వ వచనం నుండి 5వ వచనం వరకు మీరు బాగా చదువుకోండి. అవసరమైతే మనసులో పెట్టుకోండి, అవసరం లేకపోతే పక్కన పెట్టేసేయండి. నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. మీకు అవసరం అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే పక్కన పెట్టేసి నా మాట వినండి. ఇది మీకు అవసరం లేదు, వింటం మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే యుద్ధము ముమ్మరంగా జరుగుతుంది. యుద్ధము ఇశ్రాయేలు ప్రజలకును ఫిలిష్తీయులకును యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే పగలు నిద్రపోయి సాయంత్రం వేళ లేచి యుద్ధం ఎలా జరుగుతుంది అని చూద్దామని ఎక్కడికి ఎక్కాడంట? చెప్పండి, ఎక్కడికి ఎక్కాడు? మిద్దె మీదకి ఎక్కాడు. నేను చిన్నప్పుడు అనేవాళ్ళు, మా నాయనమ్మ అనేది పాపమంట చెట్టు మీద ఎక్కి పిలుస్తుందంట. ఏమని చెప్పండి? పాపము చెట్టు ఎక్కి రమ్మని పిలుస్తుందంట. ఆమె చెప్పేది నాకు. అప్పుడు నాకు బైబిల్ గురించి తెలీదు, యేసు ప్రభు గురించి తెలీదు. అప్పుడు నాకు ఒక 5-6 సంవత్సరాలు ఉంటుంది అంతే. ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు ఈ మిద్దె మీదకి ఎక్కి నిద్రపోయి నిద్రమోకంతో లేచి ఇంటి మీదకి వెళ్ళి చూశాడు. ఇంటికి వెళ్ళి యుద్ధం ఎలా జరుగుతుందని చూస్తే ఈ నిద్రమోకం వాడికి ఏం కనపడిందంట? చెప్పండి, ఎవరు కనపడ్డారు? ఒక స్త్రీ కనపడింది. చాలామందిని మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు నా వైపు చూస్తున్నట్టుగానే ఉంటారు, కానీ మీ చూపు ఎక్కడికి పోతుందో నాకు బాగా తెలుసు.
ఎందుకని? నేను మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. చూపు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఏంటండి? మనుషులు కూర్చున్నట్టే ఉంటారు కానీ ఆ చూపు ఎంత దూరమో వెళ్ళిపోద్ది. దావీదు నిద్రపోయి లేచి ఇంటి మీదకి వెళ్ళి చూశాడు. ఈ నిద్రముఖంతో లేచి మిద్దె మీదకి వెళ్ళి చూసరికి ఒక స్త్రీ కనపడింది. ఆమెను గురించి బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆమె బహు సౌందర్యవంతి అయి ఉండుట దావీదు దానిని సమాచారం తెలుసుకొనుటకై ఒక మనిషిని, చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ఇక్కడి నుంచే కనపడిందంట ఆయనకి. ఎక్కడి నుంచి? ఇంటి మీద నుండి కనపడింది. ఆమె సౌందర్యవంతురాలు అన్నట్టుగా. ప్రైజ్ ద లార్డ్. నేను ఒకసారి మీకు ఒక మాట చెప్పాను. చింతకాయలు అమ్ముకునే ఆమె రాజుగారి ప్రేమలో పడింది. ఈ చింతకాయలు అమ్ముకునే ఆమె రాజుగారి ప్రేమలో పడిపోయి రాజుగారు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఈ రాజుగారు ఆమె ముఖం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేదు. రాత్రులు వెళ్ళేవాడు, వచ్చేసేవాడు. ఒకరోజు ఈ రాజుగారు పగటి వేళ ఈమెను తన రథం మీద ఎక్కించుకొని పట్టణమును చూపిద్దామని తీసుకెళ్తున్నాడంట. ఏం చూపిద్దామని చెప్పాలి? ఒక పట్టణాన్ని చూపిద్దామని ఆమెను రాజుగారు రథం మీద ఎక్కించుకొని వెళుతుంటే, వెళుతూ ఉన్నప్పుడు ఈమె ఒక మాట రాజుగారిని అడిగిందంట. ఏమని? రాజుగారు, ఈ వంకలుగా ఉన్నాయే, చెప్పండి, ఈ ఇక్కిడి తిక్కిడి కాయలు ఏమిటి అని అడిగిందంట. ఏం కాయలో చెప్పండి? ఏం కాయలో? చింతకాయలు కాదు, ఇక్కిడి తిక్కిడి కాయలు, వంకలుగా ఉన్నాయే, ఈ వంకర టింకర్గా ఉన్న కాయలు ఏమిటి అని రాజుగారిని అడిగిందంట ఈమె. రాజుగారికి తెలియదు నువ్వు చింతకాయలు అమ్మే సంగతి. ప్రైజ్ ద లార్డ్. రాజుగారు ఏం చేశారంట, ఇదిగో ఈ ఇక్కిడి తిక్కిడి వంకర టింకర్ కాయలు ఏంటని రాజుగారిని అడిగితే రాజుగారు అన్నాడంట, ఇదిగో మొన్నటిదాకా నువ్వు అమ్మింది నీకు తెలియదా అన్నాడంట. కొంతమంది తన స్థితిని మరిచిపోయి, తన స్థాయిని మరిచిపోయి, తన పరిశుద్ధతను మరిచిపోయి, స్థాయికి మించి, చెప్పండి, తన స్థితిని మించి ప్రవర్తిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఆ మాట ఆమె చెప్పిందో రాజుగారు వెంటనే ఆమెను ఏం చేశాడంట, రథాన్ని దింపేశాడు. ఒకవేళ మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఇప్పుడు ఈయన దిగి వస్తే, దేవుడు మీ పక్కన నిలిచి సేవకుని మాటను, చెప్పే ప్రతి మాటను విధేయత వినయముతో విని నీ మనస్సును మార్చుకొని ఆయన గద్దింపుకు లోబడుతున్నావా అని ఒకవేళ అడిగితే మీరేమంటారు చెప్పండి? అవును ప్రభువా, మేము ఆయన చెప్పే ప్రతి మాటను విని ఆయన గద్దింపులకు లోబడి జీవిస్తూ ఉన్నాం అంటారా? లేకపోతే ఇదిగో మా పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఆశీర్వాదం దింపు 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 అంటాడు, ఆశీర్వాదం మీకు కుమ్మరించు అంటాడు, కుమ్మరించడం దింపటంలోనే సరిపోయింది కానీ ఎప్పుడు మాకు గర్దించలేదయ్యా అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు నేను ఇక్కడ చేసిన ప్రసంగాలన్నీ ఆయన ఒక్కసారి ఆన్ చేస్తాడు. టేప్ రికార్డ్ ఆన్ చేసాడు అనుకో, అది మొదటి నుంచి, చెప్పండి, 2019వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున నేను ఇక్కడికి వచ్చాను. 10-11 ప్రసంగాలు చేశాను. ప్రైజ్ ద లార్డ్. శుక్రవారం వచ్చాను, శనివారం సాయంత్రం, ఆదివారం ప్రసంగం. ఎప్పుడు? 10వ తారీఖు
ఆగస్టు నెల 10వ తారీఖు సాయంత్రం ఈ 6 గంటలు లేదా 7 గంటల నుండి అప్పటి నుంచి ప్రసంగాలు మొత్తం వచ్చాడు అనుకోండి. అవన్నీ వాటిలో గర్దింపులు, హెచ్చరికలు, బుద్ధి చెప్పటాలు అన్నీ ఉన్నాయి అనుకోండి. అప్పుడు నువ్వేమవుతావు? అప్పుడు అంటాడు, ఒరే బుద్ధి లేనడా, బుద్ధి లేనిదానా, ఇంత అబద్ధం ఆడుతున్నావా, ఇప్పటికే నీ బ్రతుకును మార్చుకో, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆయన యేసు ప్రభుని గుర్తించకపోతే, ఆయన హెచ్చరిస్తే నువ్వేమంటావు తెలుసా? మా పాస్టరే నన్ను, చెప్పండి, మా పాస్టరే నన్ను హెచ్చరించడు, గర్దించడు. నువ్వు ఎవడవయ్యా నన్ను గర్దించడానికి? నోరు మూసుకొని వెళ్ళు అంటావా లేదా? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏ పోలికలో వస్తాడు? మానవ పోలికల్లోనే, మనిషి పోలికగానే వస్తాడు. మనిషి రూపంలోనే మన దగ్గరికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు యుద్ధం ఎలా జరుగుతుంది అని చూద్దామని పైకి ఎక్కాడు. ఇంటి మీదకి ఎక్కితే చెప్పండి, ఇతని మనసంతా ఎటు పోయిందంట? చెప్పండి, ఎటు వెళ్ళిపోయిందండి? నిద్రముఖంలో లేచి వెళ్ళాడు. వెళ్ళటం చూడకూడని దృశ్యాన్ని చూసి చివరికి దావీదు పాపంలో పడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు నిద్ర పోవడం వలన ఏం చేశాడు? చెప్పండి, నిద్రపోయి నిద్రముఖంతో లేచి వెళ్ళటం వలన తన జీవితంలో తప్పును, పాపమును చేసి దేవునికి విరోధి అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధతను కోల్పోయాడు, దేవునికి విరోధంగా పాపమును చేశాడు. తాను చేసిన పొరపాటు వలన ఎన్ని నష్టాలు. ప్రైజ్ ది లార్డ్. ఉరియను పిలిపించాడు, ఇందు ఇచ్చాడు, ఇంటికి వెళ్ళమన్నాడు, ఇంటికి పోలేదు. చివరికి ఉరియా యొక్క మరణం తన చేతులతోనే లెటర్ను రాసి యెహోవాకు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సైనికుడు ఏంటండి, తోటి సైనికుని ద్వారానే తన మరణమును గుర్చినటువంటి లెటర్ని తీసుకెళ్ళి చెప్పండి యెహోవాకు ఇచ్చాడు. దావీదు ఏమని రాశాడు అందులో? యుద్ధము ముమ్మరంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆ సైన్యంలో ఇతన్ని ఒకడిగా చెప్పండి ఏం చేసేయండి? చంపేసేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ అధ్యాయమును మనం పూర్తిగా చదివితే చాలా విషయాలు మనకు తేటగా బయలుపరుస్తుంది, చాటగా తెలియపరుస్తుంది. చాలా విషయాలు మనకు తెలుస్తాయి. దావీదు ఒక చిన్న నిర్లక్ష్యం, పాపములో పడిపోవటం, ఉరియను చంపటం, సైనికులు చనిపోవటం, భయానకమైన స్థితి దావీదు కనులారా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, నిద్ర చాలా ప్రమాదకరమైనది. నిద్ర చాలా ప్రమాదకరమైంది కనుక జాగ్రత్త కలిగి ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా దయచేసి చూడండి. మరొక మాట మనం చూద్దాం. 15వ వాక్యం ఒకసారి చూడండి. 15వ వచనం, యెహోవాకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించెను. ఎందుకంటే మీకు చూపిద్దామని. తన మరణం తన ద్వారానే, తన చేతుల్లోనే చెప్పండి ఉంది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు ఏదైనా ఒక స్లిప్ ఏదైనా నేను ఇచ్చాను అనుకో, మీరు తీసుకెళ్ళి ఇదిగో పలాని చిలకంపాడు అబ్రహాం గారు ఉంటారు, ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఆయనకి ఇమ్మని నేను యోహాను గారికి ఇస్తాను. ఈ లెటర్ తీసుకెళ్ళి యోహాను గారు, అబ్రహాం గారు ఉంటారు కదా, ఆయనకి ఇచ్చేసేయండి, ఇదిగో ఆయన తీసుకెళ్ళి జాగ్రత్తగా అన్ని ఇచ్చేసి అంటాను. ఈయన ఏం చేస్తాడంటే అది తీసుకున్న దగ్గర నుంచి జోబులో పెడతాడు. చెప్పండి, దాన్ని తీసి చూస్తాడు, నాకెందుకులే అని మళ్ళీ పెడతాడు.
మరలా తీస్తాడు, మరలా పెడతాడు. మొత్తానికి చిలకం పాడుపోయే లోపు ఈ లెటర్లో ఏముందో చూద్దామని చెప్పండి తీసాడు అనుకోండి, తీసి చదివాడు అనుకో, ఒరే నా గురించి, నా మరణం గురించి, నన్ను చంపమని పాస్టర్ గారు అతనికి లెటర్ రాస్తాడా అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడండి, తప్పించుకుంటాడు. కానీ ఉరియా అలా చేయలేదు. మరణ లెటర్ తన చేతిలోనే ఉండగానే దాన్ని తీసి చూడకుండా, చదవకుండా, ఎవరికి చూపించకుండా చక్కగా తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడంట, యెహోవాకు ఆ ఉత్తరము ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఉరియా ఎంత నమ్మకస్తుడు, ఎంత నమ్మకస్తుడు ఒకసారి ఆలోచించండి. చాలామంది అంటుంటారు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంటారు. వాస్తవం అది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు, కానీ యేసు ప్రభుని మాత్రమే నమ్మాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దావీదు ఏం చేశాడంట, నిద్రమత్తు వలన లేచి చూడకూడని దృశ్యాన్ని చూసి చివరికి పాపములో పడిపోయి మరొకటి ప్రాణాన్ని పోగొట్టే స్థితిలోకి వెళ్ళిపోయాడు. నిద్ర చాలా ప్రమాదకరమైనది. మరొక మాటను కూడా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఎవరిని చదవాలి? ఆమె తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను సవరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతని నుండి బలము, చెప్పండి, అతనిలో నుండి బలము తొలగిపోయాను. చెప్పండి, అతనిలో నుండి ఏం తొలగిపోయిందంట? దేవుడు తనకిచ్చిన బలము, ఆ బలం ఏమైపోయిందంటే తొలగిపోయింది. ఆ బలం ఎప్పుడు పోయిందో కూడా శాంసోనుకు తెలియదు. చెప్పండి, నిద్రపోవటానికి నీకు స్థలం లేదా? నిద్రపోవటానికి స్థలం లేదా ఈయనకి? ఈయనకి ఎక్కడ నిద్ర వచ్చిందంట? చెప్పండి, ఎక్కడ నిద్ర వచ్చింది? అట్లా నిద్రపోయేవాళ్ళు ఎవరు ఉంటే గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇద్దరు లేపారు నాయన. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకి అర్థం కాకుండా చెప్తుంటారు. ఈ చదవబడినటువంటి విషయంలో శాంసోను, చెప్పండి, దిలీలా దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఆమె దగ్గర, చెప్పండి, ఆమె తొడల మీద తలబెట్టి ప్రశాంతంగా నిద్రపోయాడు. నిద్రపుచ్చింది ఏంటండి? శాంసోను నిద్రపుచ్చి చివరికి ఏం చేసిందంటే చెప్పండి, ఒక వ్యక్తిని పిలిపించి, చెప్పండి, పిలిపించి ఆయన జడలు, ఎన్ని జడలంట? 7 జడలను కత్తిరించేసింది. శాంసోను ఎవరో? ప్రతిష్ఠించబడిన వాడు, నాజీరు చేయబడిన వంటి వాడు, పుట్టిన నాటి నుండి తల సవరం కత్తిరించుకోకుండా ఉన్నవంటి వ్యక్తి, దేవుని చేత వేరుపరచబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు, పరిశుద్ధుడు, ఇశ్రాయేలు ప్రజలకు రథసారథి అయినటువంటి వాడు శాంసోను. ఇశ్రాయేలు ప్రజలకు, చెప్పండి, వారి పక్షమున ఫిలిష్తీయులతో యుద్ధమును చేయగలిగిన బలాఢ్యుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శాంసోన్ అనగానే అతడు బలాఢ్యుడు, దేవుడు పరాక్రమము కలిగిన వాడైతే శాంసోను బలము కలిగిన వంటి వాడు, బలాఢ్యుడు, బలవంతుడైన వాడు. ప్రైజ్ ద లార్డ్. 1000 మందిని జయించాడు, లక్షల మందిని జయించాడు. ఇశ్రాయేలు పక్షమున
ఇశ్రాయేలు ప్రజల పక్షమున వేల మందిని జయించిన వంటి వాడు. ఏంటండి? ఒక్క గాడిద దవడ ఎముకతో, చెప్పండి ఏం చేశాడంట? ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని, పచ్చి దవడ ఎముకను తీసుకొని 1000 మందిని హతం చేశాడు శాంసోను. దేని ద్వారా? తన కండ బలమును కాదు, తనకున్న బలమును బట్టి కాదు, తనకున్న శక్తిని బట్టిని కాదు. ఎవరిని బట్టి? పరిశుద్ధాత్మ దేవుడు తనకిచ్చిన వరమును బట్టి. కొట్టు గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈరోజు దేవుని మాట వినకుండా పెడచెవిని పెట్టి దేవుడు నీకు ఇచ్చిన కృపవరాలను పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త సుమ. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు జాగ్రత్త పడి మెలకు కలిగి పరిశుద్ధాత్మని శక్తిని నువ్వు కోల్పోకూడదు, పరిశుద్ధతను కోల్పోకూడదు. దావీదు నిద్రమత్తులో పాపము చేసి దేవునికి విరోధై మరొకరు ప్రాణాన్ని తీసే ఉత్తరవాదిగా మార్చబడ్డాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నిద్ర చాలా ప్రమాదకరమైనది. అందుకని శాంసోనుకి పాపం ఎక్కడ పండుకునే దానికి స్థలం దొరకలేదు. ఎక్కడ పండుకునే దానికి స్థలం దొరకక ఎక్కడికి వెళ్ళాడంట? చెప్పండి. దెలీలా దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఆమె తోట మీద పండుకున్నాడు. హాయిగా నిద్రపోచ్చింది అమ్మగారు పాట పాడి. ఏంటండి? శుభ్రంగా పాట పాడి నిద్రపోచ్చింది. ఏమని? మించి శాంసోన్ నిద్రపుచ్చి బోడిగుండు చేసి పంపించేసింది. మీకు బోడిగుండు చేయకుండా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొత్తానికి చెప్పండి, శాంసోను ఆ తర్వాత ఆమె లేపింది. చదవండి తర్వాత మాట కూడా. 20వ వచనం. ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పుట్నట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందునని, అయితే యెహోవా అతను ఎడబాసిన అతనికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడు, దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు అనుకుంటున్నావు చెప్పే ప్రతి మాటను వినకుండా పెడచెవిని పెట్టి దేవుడు నాకు ఎప్పుడు తోడుకుంటాడు, పాస్టర్ గారి మాట వినకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాకంతా తెలుసు, దేవుడు నాకు తోడున్నాడు, ఎవరు లేకపోయినా పర్వాలేదు అనుకుంటూ రహస్య జీవితాన్ని జీవిస్తూ లోక సంబంధమైన సాతాను చేతిలో బంధించబడి దేవుని కృప నీకు దూరం అయిపోయిన సంగతి నీకు తెలియకపోవచ్చు. దేవుడు నాకు తోడై ఉన్నాడులే అనుకుంటూనే ఉంటావు, కానీ ఎప్పుడో ఆయన తొలగిపోయాడు. అందుకని ఇక్కడ రాసిన మాట ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఆమె అంటుంది, కత్తెరలు అయిపోయిన తర్వాత ఏంటంటే కట్ చేయాల్సిందంత కట్ చేసేసిన తర్వాత ఆయన అంటుంది, శాంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు లే అనగానే ఆయన అనుకున్నాడు, నేను ఎప్పుడులాగానే నేను లేసి విరజిమ్మెదను, నేను బలాఢ్యుని అనుకున్నారు. నిద్రమత్తు వలన ఏం జరిగిందో శాంసోన్కి చెప్పాలి గట్టిగా. నిద్రమత్తులో ఏం జరిగిందో ఆ శాంసోన్కి తెలీదు, కానీ ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమించినట్టుగానే నటించింది, భార్య పాత్రగా పోషించింది, నమ్మించింది, నమ్మకంగా ఫిలిష్తీయులకు చెప్పండి, నమ్మకంగా ఫిలిష్తీయులకు అప్పగించింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను చాలాసార్లు అంటాను, ప్రాణం పోయే స్థితి వచ్చిన దైవ సేవకుని దగ్గర అబద్ధము ఆడవద్దు, అబద్ధము ఆడవద్దు. అబద్ధం ఆడితే నీ జీవితంలో నువ్వు నష్టపోతావు, ప్రమాదమునికి పొంచి ఉంది.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దిలీలా లాంటి ప్రమాదం నీకు పొంచి ఉంటుంది. శుభ్రంగా కత్తిరించాల్సినంత కత్తిరించి వదిలేస్తుంది. అప్పుడు నువ్వు దేశదిమ్మరిగా ఉండాల్సిందే. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎక్కడెక్కడో నిద్రపోకుండా నీ ఇంట్లోనే నువ్వు నిద్రపో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియపరచబడుతుంది. 21వ వాక్యం చదవాలి. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి, ఏం సంఖ్యలో చెప్పండి, ఏం సంఖ్యలు అంట? ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించిరి. అతడు బందీ గృహలో, చెప్పండి, ఏమి విసురువాడు? ఇప్పుడు దాకా ఏమి విసిరాడు? చెప్పండి. ఒక్కొక్కడిని ఇసిరేసాడు. ఫిలిష్తీయులను ఇసిరేసిన వంటి వాడు, బలాఢ్యుడని పేరు పొందినవాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధైర్యశాలిగా ఉన్నవాడు, విశ్వాసంలో ఉన్నటువంటి వారిని, నిరుత్సాహం మధ్యలో బ్రతుకుతున్న వారిని, నిరాశ మధ్యలో బ్రతుకుతున్న వారిని విశ్వాసంలో నింపగలిగిన వాడు, ధైర్యాన్ని నింపగలిగిన వాడు, నేను ఉన్నానని ధైర్యం ఇవ్వగలిగినటువంటి సంసోను చివరికి ఫిలిష్తీయుల చేతుల్లో, చెప్పండి, ఏమి విసిరేవాడయ్యాడంట? ప్రైజ్ ద. మా ఊర్లో ఒకడు ఉన్నాడు. ఆడి పేరు వెంకటేశ్వర్లే, నా పేరు కూడా వెంకటేశ్వర్లే. ప్రైజ్ ద. మా నాయనమ్మ పెట్టిన పేరు, నా పేరు వెంకటేశ్వర్లు. మనవాడు పుడితే నేను వెంకటేశ్వర్లు అని పెడతానని అనుకుందంట. నేను పుట్టాను. ఎప్పుడు చెప్పండి? 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నేను పుట్టా. నాకంటే ముందు 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నేను పుట్టాను. ఎన్నో వాడిని చెప్పండి? 4 కదా, 5 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, 5 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు, నేను ఎన్నో వాడిని చెప్పాలి? ఎన్నో వాడిని? 8. అది 8వ వాడిని. నేను వాళ్ళిద్దరం కలిసి నాకు ఒక రోజు పిలిచాడు. అరే మన ఇద్దరం సినిమాకి వెళ్దాం అన్నాడు. మరి డబ్బులు లేవు కదరా అన్న. డబ్బులు లేవు కదా అంటే, నేను తెస్తానుగా నీకెందుకు అన్నాడు. సరే వీడు తెస్తాడేమో అని చెప్పి నేను అనుకున్నాను. పాపం తెచ్చాడు, డబ్బులు తెచ్చాడు. డబ్బులు తెచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఏటగాడు సినిమాకి వెళ్ళాం. ఏం గాడు తెలుసా మీకు? తెలుసులే, మీకు తెలియదే ఉంటుంది. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మో, మామూలుగా లేరు. ప్రైజ్ ద లార్డ్. అంటే మారు మనసు పొందక ముందు ఇవన్నీ చూశారులే, ఇప్పుడు కాదు. అంటే ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ఉంటారులే, లేకుండా. ప్రైజ్ ద లార్డ్. ఇద్దరం కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళామండి. డబ్బులు తెచ్చాడు, ఎంతో 10 రూపాయలు తెచ్చాడు. శుభ్రంగా మా ఇద్దరికి టికెట్ ఎంత? ₹1 రూపాయి పోతే ఎంత మిగులుతుంది? 9 రూపాయలు మిగులుతుంది. అందులో 2 రూపాయలకు తిన్నాము, 2.5 పోయింది. 2.5 పోతే ఎంత మిగులుతుంది? 7.5 మిగులుతుంది. ఆ 7.5 అతను జోబులు వేసుకున్నాడు. నేనంటాను, అక్కడ నుంచి 3 కిలోమీటర్ మా ఊరు, నడుచుకుంటూ పోవాలి. మధ్యలో అడవి, నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పులులు ఉంటాయి, తోడులు ఉంటాయి. ఇటు పోదాం రారా అంటే ఆడంటాడు, ఆడ దయ్యాలు ఉంటాయి, ఇప్పుడు పోకూడదు, ఇటు వెళ్దాం అంటాడు. ఇటు ఆడికి వెళ్ళి అక్కడ ఉంటావు అని చెప్పాను. కాదు, ఒక చోటికి వెళ్దామని మొత్తానికి తీసుకెళ్ళి ఒక హోటల్లో వెనక పక్క తీసుకెళ్ళాడు. టిఫిన్ హోటల్ ఉందే, ఆ హోటల్లో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత కూర్చోమన్నాడు. నేను కూర్చున్నాను, అతను కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ హోటల్ యజమాని వచ్చి అంటాడు, ఏదో ఏంది కూర్చున్నారు, పోయి పిండి రుబ్బుకోండి అంటున్నాడు. పిండి రుబ్బటమా? ఇదేంట్రా అంటే, మరి రుబ్బతో సినిమా చూడటానికి డబ్బులు ఆడిచి వచ్చినాయి అన్నాడు. ఆయన అక్కడికి పోయి హోటల్ యజమాని దగ్గర, మేము సెకండ్ షో సినిమా చూసి వచ్చిన తర్వాత పిండి రుబ్బుతామని చెప్పి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి నాకు సినిమా చూపించి, ఆ తర్వాత ఏంటంటే 1 గంటకు వెళ్ళి తెల్లవారుజాము 6 గంటల దాకా రుబ్బాం. ఏంటిదే?
చెప్పండి. తెల్లవారుజు 6 గంటల దాకా రుబ్బాం పిండి. రుబ్బి చేతులు ఎర్రగా అయిపోయినాయి. తెల్లారి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మ అప్పుడే పేడ తెస్తూ ఉంది. బర్రెలు, గొర్రెలు, ఎద్దులు, మేకలు ఇవన్నీ ఉన్నాయి కదా, పేడ తీసేస్తూ ఉంది. నేను ఎదురుగా వెళ్ళా. మా పేడ దిబ్బ నేను వెళ్ళి రోడ్లోనే ఉంది. చూసింది, ఒక నవ్వు నవ్వింది. నవ్వకపోతే దగ్గరికి పోనుగా. మా అమ్మ నవ్వింది కదా అని దగ్గరికి వెళ్ళి అంతే. పేడ చేత్తోనే ఎడం చేయి పట్టుకుంది, కుడి చేత్తో తట్ట పట్టుకుంది. ఈత గంపలు అన్నమాట అవి, మామూలుగా కొట్ల. ఈపు పగిలిపోయింది. రాత్రేమో ఆటగాడు సినిమా చూస్తేమి, 2 గంటల నుంచేమో పిండి రుబ్బితేమి, 6 గంటల నుంచి ఇంటికి వస్తేనేమో దుమ్ము కొట్టేసింది మా అమ్మ. ఈ పంతా వాసిపోయింది. ఏడుస్తూ కూర్చున్నాను నేను. కూర్చుంటే మా నాయన అప్పుడే నైట్ పందుల కాపలకు పోయి పొలానికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత, ఏంట్రా ఏడుస్తున్నావు, ఏమైందని దగ్గర తీసిన తర్వాత సర్లే కొంచెం బుజ్జగిస్తాడేమో అనుకుంటే మా అమ్మ వచ్చి చెప్పింది, వాడు రాత్రి ఆడికి పోయాడు అడుగుని. ఏమో నాకేం తెలుసు అన్నాడు. ఈయన అటు పోయాడు కదా పందుల కాపలా, ఈయన అటు పోయాడు. మా అమ్మ నిద్రపోయిందని నేటి వెళ్ళిపోయా. ఆ తర్వాత మా నాయన వచ్చి 4 బీకాడు. అసలు సినిమా ఎక్కడ కనిపించింది నాకు? మా నాయన దగ్గర, మా అమ్మ దగ్గర, పిండి రుబ్బే దగ్గర. మామూలుగా కనపడలే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, బలాఢ్యుడైన శాంసోను ఒక స్త్రీ చేతిలో పడిపోయి తన పరిశుద్ధతను కోల్పోయి చివరికి ఫిలిష్తీయులకు ఏం రుబ్బాల్సి వచ్చిందంటే చెప్పండి. అడిగితే డబ్బులు ఇవ్వరు, ఇస్తే నేను దొరకను. తెలుసా? ఇస్తేనేమో నేను దొరకను, ఇవ్వకుండేమో వాళ్ళు. చూడండి, నా జీవితంలో ఎన్నో కష్టాలు. ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పట్లోనే 60 ఎకరాల పొలం, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మా అమ్మ నాన్న మాకు 10 మంది పిల్లలని చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ₹1 ఖర్చు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఆలోచించి ₹1 ఖర్చు పెట్టేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, ₹1 నేను తీసుకొని మా ఊరికి వెళ్తే, ఎర్రగొండపాలెం వెళ్తే, ₹1కి దాదాపు మొత్తానికి ఒక 10 సేర్ల బియ్యం తెచ్చేవాడు నేను. 10 సేర్లు. సేర్ అంటే తెలుసమ్మా? తెలుసా? ఒక్క సేరుకు వచ్చేసి 1.5 కేజీ బియ్యం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 1.5 కేజీ బియ్యం వస్తాయి ఒక సేరుకి. 10 పైసలకు ఒక సేరు బియ్యం ఇచ్చేవాడు. ఇప్పుడు తేగలుగుతారా? తేగలగాలంటే మళ్ళీ మీరు 2వ జన్మ ఎత్తాలి. ఇప్పుడు ఎత్తిన పోయిన తర్వాత ఎత్తుతారో లేదో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని మాటలు చక్కగా తెలియపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ చదువుబడిన వంటి విషయంలో శాంసోను ఏం చేశాడంట? దిలీలా చేతిలో పడిపోయి ఆమె నిద్రపుచ్చుట వలన శాంసోనుకి ఏం జరిగిందో ఏమీ తెలియదు. లేచాడు, నేను బలాఢ్యుడు అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతని నుండి దూరం అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. నేననే మాట ఏంటంటే, దేవుని కృప నీకు దూరం కాకూడదని నేను తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధికి దూరం కాకూడనట్లు మెలుకు కలిగి జాగ్రత్తగా ఉండు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చక్కగా తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని చివరికి 2 కళ్ళు తీయబడ్డాయి. ఆ తర్వాత బందీ గృహంలో బంధించబడి, చెప్పండి, ఫిలిష్తీయులకు ఏం రుబ్బాల్సి వచ్చింది? చెప్పండి, ఇడ్లీ దోశ పిండి రుబ్బాల్సిన స్థితి. నిద్ర ప్రమాదమునకు సూచన.
మెలుకు కలిగి ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరో ఒక మాట, యోనా గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడాలి. యోనా మీకాకు ఓబద్యకు మధ్యలో ఉంటుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకనగా చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోయాడు. చెప్పండి, యోనా ఏం చేశాడంటే ఎక్కడ పండుకున్నాడంటే? దావీదు ఎక్కడ పండుకున్నాడు? పండుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? శాంసోను ఎక్కడున్నాడు? ఎక్కడ పోయి పండుకున్నాడు? యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎక్కడికి వెళ్ళవలసిన వాడు ఎక్కడ పోయి పండుకున్నాడు? ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒక్కడు ఒరే మందిరంలో పండుకోరా అని చెప్పాను నేను. మందిరంలో పండుకో, మనకు పరిచర్య ఉంటుంది కదా, ఇక్కడ పండుకోమంటే అక్కడ ఇంకొకసారి వెళ్ళి పండుకొని లేనిపోయిన తగాదాలు తెచ్చుకున్నాడు. అవసరమా? ఇక్కడ పండుకోవచ్చు కదా, శుభ్రంగా మందిరం ఇంత ఎడల్పు ఇంత పొడుగు ఉంది కదా, శుభ్రంగా పండుకోవచ్చు కదా ప్రశాంతంగా. వెళ్ళకూడని చోట, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళకుండా యోనా ఎక్కడికి వెళ్ళాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన ఏం చేశాడంటే, నేను అక్కడికి వెళ్ళనని భయపడిపోయి తర్షీషుకు వెళ్ళే ఓడను ఎక్కి ఆ ఓడ లోపల అడుగు భాగంలోకి వెళ్ళి పండుకున్నాడు. చెప్పండి, ఎక్కడ పండుకున్నాడంట? ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి పండుకున్నాడు. ఎప్పుడైతే యోనా నిద్రపోయాడో బయట ఏం జరుగుతుందో యోనాకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. బయట ఏం జరుగుతుందో చెప్పండి. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తావు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎందుకని? నువ్వు ఒక సాధారణమైన మనిషివి, దేవుని చేత సృష్టించబడిన వ్యక్తివి. అందుకని నీకేమీ తెలియదు. అందుకని ఈ యోనా అడుగు భాగంలో పండుకున్నాడు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, భయంకరమైన పరిస్థితులు. అలాంటి స్థితిలో ఈ ఓడ నావికులు ఏం చేశారంట? వారి వారి దేవతలను ప్రార్థన చేస్తూ ఓడ బరువు అయిపోయి మునిగిపోద్దేమో అని చెప్పి ఓడలో ఉన్న సరుకులన్నీ చెప్పండి ఎక్కడ పడేశారంటే? చెప్పాలి గడికి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేసుకుంటూ వచ్చారు. ఈ ఓడ ఎంత నడిపించినా ముందుకు వెళ్ళట్లేదండి. గాలి ఎదురు వస్తుంది, ఆ గాలికి ఎదురు పోవాల్సిన పరిస్థితి. ఓడ అల్లోకొల్లమైపోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. అవిశ్వాస జీవితంలో ఉన్నావేమో, అపవాది చేతుల్లో పడి నీ జీవితాన్ని పాడు చేసుకొని ఎదురు వీదలేక ఉన్నావేమో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ జీవితంలో ప్రయోజనం పొందుకోలేకపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. పాపమనే నిద్ర, శాపమనే నిద్రలో ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది. మొత్తానికి ఈ ఓడ నడిపే వంటి నాయకులు చూశారు. ఒరే అందరూ ఉన్నారా అని చూస్తే ఒకడు లేడు. ఎవరు లేరండి చెప్పండి? ఓడ నడిపే వంటి నాయకులు చూశారు. ఈ తుఫాన్లో ఎవడైనా సముద్రంలో పడ్డారేమో, కొట్టుకొని పోయారేమో, ఎవడైనా చచ్చాడేమో అనుకొని వీళ్ళు చూసుకుంటూ వస్తే ఒక్కడు మాత్రం చెప్పండి, ఒక్కడు మాత్రం కనపడట్లేదు. ఒకడు కనపడట్లేదు. అప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఓడ ఎక్కాడు కదా, ఇతడు ఎక్కడ ఉన్నాడని వెతుకులాడుకుంటూ వచ్చారు.
వెతుకులాడుకుంటూ వస్తే ఎక్కడున్నాడు? అడుగు, చెప్పండి, ఓడ అడుగు భాగంలో శుభ్రంగా పడుకున్నాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, చెప్పండి, అతని దగ్గరికి వెళ్ళి 12వ వాక్యం 12వ వచనం చదవాలి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చానని నాకు తెలిసినది. యోనా చెప్తున్న మాట ఏంటి? యోనా అడుగు భాగంలో పండుకొని ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళి లేపారు. లేపిన తర్వాత అంటున్నారు, ఓ ఏ నిద్రపోతా, నీవు లేచి, చెప్పండి, నీవు లేచి ప్రార్థించు. ప్రార్థన చేయమని చెప్తే అతను అంటాడు, ఇది ప్రార్థన చేస్తే పోయే జబ్బే, చెప్పండి, ఇది ప్రార్థన చేస్తే పోయేది కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసన్న గారు ఒక మాట చెప్పారు. యేసన్న గారు ఒక చోట ప్రసంగం చేసేదానికి వెళితే ఆ చర్చిలో హల్లెలూయా అని చెప్పి అలవాటు లేదంట. ఏంటండి? హల్లెలూయా అని చెప్పి అలవాటు లేదు. మొత్తానికి యేసన్న గారికి ఏమో హల్లెలూయా, వాళ్ళు చెప్పకపోయినా ఈయన వాక్యం చెప్తే మధ్య మధ్యలో హల్లెలూయా అంటుంటే ఒక ముసల్ది యేసన్న గారికి సపోర్ట్ ఇచ్చింది. ఈయన హల్లెలూయా అంటే ఆమె చేయి లేపి హల్లెలూయా అనిందంట. మొత్తానికి ఆ పాస్టర్ గారు చూసి ఒక నలుగురిని పిలిచి, రేయ్, ఆ ముసలమ్మని ఎత్తుకొని బయటపడేయండి అన్నాడంట. ఎందుకని? మా చర్చిలో హల్లెలూయా చెప్పకూడదు అనే ఆ చర్చిలో ఉన్న కాన్సెప్ట్ అది. అందుకని నలుగురు వచ్చి ఈమెను ఎత్తుకొని పోతుంటే ఆమె అంటదంట, హల్లెలూయా దేవునికి స్తోత్రం, హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఆ రోజు యేసు ప్రభును ఒక గాడిద మోసింది, ఈరోజు నాకు 4 గాడిదలు మోస్తున్నాయి. కొట్టు గట్టిగా హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభును ఒక్క గాడిద మోసింది, ఇప్పుడు నాకు. అప్పుడు ఆ ముసలి ఆ మాట అనగా, మనం గాడిదలమా, చెప్పండి, మనం గాడిదలు అంటుంది, అసలు ఆమె మోయి కూడా వదిలేయి అని చెప్పేసి ఆయన వదిలేసరికి ఏం మరలా పోయి, చెప్పండి, ఎక్కడ కూర్చుంది? మందిరంలో కూర్చుంది. అప్పుడు యేసన్న గారు హల్లెలూయా అంటే హల్లెలూయా అనిందంట. ఆ పాస్టర్ గారు పిలిచి అన్నారట, ఏంట్రా ఆమెను తీసుకెళ్ళి బయట ఏంటంటే మళ్ళీ వచ్చి కూర్చుందంటే, అయ్యా ఆమెను తీసుకొని పోతుంటే యేసుప్రభుని ఒక గాడిద మోసింది, మమ్మల్ని నన్ను 4 గాడిదలు మోస్తున్నాయి అని చెప్పి అంటుందయ్యా, మేము గాడిదలమా అనేసరికి పాపం పాస్టర్ గారు కామ్ అయిపోయాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. యోనా ఏమంటున్నాడండి? ఇది ప్రార్థన చేస్తే పోయేది కాదు. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, ఈ గాలి ఎందుకు విసురుతుందో నాకు బాగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కష్టాల్లో, కన్నీళ్ళలో, అనారోగ్య స్థితిలో, ఆవేదనలో, ఇబ్బందులు, ఇరుకుల మధ్యలో మీరు బాధపడుతూ జీవిస్తూ ఉన్నారేమో. సమస్యలు, శోధనల మధ్యలో మీరు నలిగిపోతున్నారేమో. నలిగిపోవటానికి గల కారణం మీ జీవితంలో ప్రార్థన లేకపోయి ఉండొచ్చు, మీ కుటుంబంలో ప్రార్థన లేకపోయి ఉండొచ్చు, మీరు ప్రార్థన చేయకపోవటం వలన, సంఘ సహాస క్రమంలో ఆత్మీయంగా ఉండకపోవటం వలన, మెలకుతనం మీకు లేకపోవటం వలన నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నీకు వస్తుందేమో. కానీ నీ కుటుంబంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయో నీకు తెలుసు, సమస్యలు ఎందుకు వస్తున్నాయో నీకు తెలుసు, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు నీకు రావటానికి గల కారణం నీకు బాగుగా తెలుసు. తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? ఏమి తెలియదన్నట్టుగానే నటిస్తూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. యోనా అంటాడు, ఈ తుఫాను ఎందుకు వచ్చింది నాకు తెలుసు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్న నీవు, నీ కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవ్వాలంటే నీ ప్రతి బలహీనతను దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని తీరాలి. పరిశుద్ధాత్మని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఈరోజు నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలో దేవుడు విడుదల కలుగ చేయునుగాక, నీకు సమాధానం కలుగ చేయునుగాక. అప్పుడు యోనా ఏం చేశాడంట? చెప్పండి, ఏమన్నాడండి? చెప్పండి, ఏమన్నాడు? చదవండి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చానని నాకు తెలిసినది. నన్ను ఎత్తి, చెప్పండి, నన్ను ఎత్తి గేట్ అవతల
చెప్పండి. ఇప్పుడు నన్ను ఎత్తి ఎక్కడ వేయాలండి? గేట్ అవతల వేసినా తీరదు, ఇదే లోపల వేసినా తీరదు, బయట వేసినా తీరదు. నోటితో ఒప్పుకుంటేనే తీరుతుంది. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపడదాం గట్టిగా. హల్లెలూయా. నీ నోటితో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నీ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నీ జీవితంలో మేలులు పొందుకుంటావు. అందుకని యోనాను ఏం చేశారు వీళ్ళు? చెప్పండి, ఏం చేశారంట? నన్ను వెత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీదికి చెప్పండి రాకుండా నిమ్మళించును అతడు వారితో చెప్పును. అప్పుడు వీళ్ళేం చేశారు? చెప్పండి, ఏం చేశారు? చదవాలి తర్వాత మాట. 15వ వాక్యం చదవండి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేగానే ఇప్పుడు చెప్పండి, నన్ను ఎత్తి నా నోటు నుండి నా అపవిత్రతలన్నింటినీ విడిచిపెట్టి ఒప్పుకున్న ఎడలా సముద్రము నా కుటుంబంలో సమాధానము నెమ్మది నిమ్మళించెను. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని చదువుకోండి, మీ నోటితో మీరు చెప్పుకోండి. యోనాను ఎత్తి వేసినట్లు నాలో ఉన్న అపవిత్రత, నాలో ఉన్న లోభితనమును వెత్తి అవతల వేస్తే నా కుటుంబం, నా జీవితం నిమ్మళంగా సమాధానంగా ఉంటుంది. చదవాలి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము ఏమాగానో అది అలలు రాకుండా ఆగాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. యోనా చేసిన పొరపాటు, యోనా వెళ్ళి నిద్రపోయాడు. బయట ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిద్ర వలన ప్రమాదము పొంచి ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని యోనాను సముద్రంలో వేశారు. ఆ తర్వాత చేప మింగింది. ఆ చేప పాపం తట్టుకోలేక ఎక్కడ తీసుకెళ్ళి కక్కింది? చెప్పండి, ఎక్కడికి ఎక్కింది? ఎక్కడికి ఎక్కింది? మీరు మాత్రం ఎక్కడికి ఎక్కాల్సిన అవసరం, ఇక్కడ కక్కేసేయండి. మీ కడుపులో ఉన్నదంతా ఈరోజు ఇక్కడే, చెప్పండి, ఇక్కడే ఉన్నదంతా ఇక్కడ కక్కేసేయండి. కక్కేయండి అంటే వాంతికి వచ్చి కక్కేసామని కాదు, మేము కక్కేసాం పాస్టర్ గారు నువ్వు కడిగేసుకొని కాదు, అది కాదు. మీ హృదయ అంతరంగంలో ఉన్న కపటపు చెడు తలంపులు వాటన్నిటిని ఇక్కడే కక్కివేయాలి. ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో మీ కడుపులో ఉన్నదంతా వామిటింగ్ అవునుగాక. అబ్బా, ఒప్పుకున్నారండి. చప్పుడు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఈ విషయాన్ని తెలియచేశారు. అందుకని సముద్రం ఏమైపోయిందంట? చెప్పండి, సముద్రం ఏమైపోయిందండి? సముద్రం ఏమైపోయిందంట? యోనని ఎత్తి వేయంగానే నిమ్మలం. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలంటే నీలో ఉన్న అపవిత్రతను తొలగించబడాలి. హల్లెలూయా. చెప్పండి, యోనా ఏం చేశాడండి? ఎక్కడ నిద్రపోయాడు? ఓడ అడుగు భాగంలో నిద్రపోయి సముద్రంలో ఉన్న వాళ్ళందరూ అల్లకొల్లమైపోయి భయానకమైన స్థితి, చావు అంచుకు వెళ్ళిపోతే వీడు మాత్రం చెప్పండి దర్జగా శుభ్రంగా నిద్రపోయాడు. అందుకని ఆయన్ని లేపి, ఒరే మీ దేవుని ప్రార్థన చేయాలంటే, ప్రార్థన చేస్తే పోయేది కదరా స్వామి, నన్ను వెత్తి సముద్రంలో వేస్తే ద లార్డ్. హల్లెలూయా. అందుకని యోనాను ఎత్తి వేయంగానే చెప్పండి సముద్రం ఏమైపోయిందంట? మీ కుటుంబంలో సమాధానం, మీ కుటుంబం నిమ్మలంగా, మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే అబద్ధాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, చెప్పుడు మాటలు విడిచిపెట్టండి, చెడు కార్యాలను దూరంగా ఉండండి, దేవుని ప్రేమకు కృపకు దగ్గర అవ్వండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా వంతు నేను సహకరిస్తాను. వినియోగించుకోవటం నీ వంతు, వినియోగించుకోకపోతే నీ కర్మ, అంతే కదా. చెప్పాల్సింది నా బాధ్యత, నేను చెప్పాను. నీ కుటుంబం నిమ్మలంగా ఉండాలంటే నీ కుటుంబంలో దరిద్రత తొలగిపోవాలంటే ప్రార్థన చేయాలి. అబద్ధానికి చోటు, మోసానికి చోటు ఇవ్వకూడదు. దేవుని కృప నీ ఇంట్లో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మరో ఒక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మీకు అందరికీ బాగా తెలిసినటువంటి మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వాక్యం. 25వ అధ్యాయము 25వ అధ్యాయము 5వ వాక్యం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ, మనమందరము చెప్పండి, వారందరూ, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, వీళ్ళు ఏం చేశారంట? పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. వీళ్ళందరూ ఏం చేశారంట? కునికి నిద్రపోయారు. నిద్రపోవటం వలన వీళ్ళు ఏం కోల్పోయారు? చెప్పండి, ఏం కోల్పోయారండి? నిద్రలో జారుకున్నారు, దీటిలు ఆరిపోయాయి, చూసుకోలేదు. దీనికి అర్థం ఏంటంటే, దేవుని మందిరానికి మీరు వస్తున్నారు, ప్రార్థన పరులనే వేషంలో ఉన్నారే కానీ మీ కుటుంబంలో నష్టపోతున్నారనే సంగతి మీకు అర్థం కావట్లేదు. మీ జీవితంలో నెమ్మదిని కోల్పోతున్నారనే ఆలోచన మీకు కలగట్లేదు. ఆత్మీయతను కోల్పోతున్నామని, నెమ్మదిని కోల్పోతున్నామని, సమాధానం లేక కోల్పోతున్నామని మీరు ఆలోచించట్లేదు. వీళ్ళు వచ్చారు, దీటిలు వెలిగించుకొని వచ్చారు, శుభ్రంగా ఆడ దీటిలు ఆడ పెట్టేశారు, పండుకున్నారు. మీరు శుభ్రంగా బైబిల్ మోసుకొని వచ్చారు, జిప్పు కూడా తీయకుండా ఆడ పెట్టేసి కూర్చున్నారు. ఒక్కొక్కడు ఇట్లా, ఏంటంటే అక్కడ ఇట్లా కూర్చుంటాడు. ఏంటంటే ఏం చెప్పాను కదా, ఒకడు ఇట్లా కూర్చుంటాడు, ఒకడు ఇట్లా కూర్చుంటాడు, ఒకడు కాళ్ళు చాపి కూర్చుంటాడు, ఒకడేమో ఇట్లా కూర్చుంటాడు, ఇంకొకడేమో రకరకాల మనుషులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిందంటే, ఒకటి క్రమంగా కూర్చోవాలి, రెండోది దేవుని మాటను జాగ్రత్తగా వినాలి, మూడోది ఆ మాట ఎక్కడ ఉందని బైబిల్ తీసి చూసి గుర్తు పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని బోధించినప్పుడు వినాలి, గ్రహించాలి. గ్రహిస్తేనే నీకు మైండ్లో బాగా ఎక్కుతుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని విని గ్రహించాలి. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? చెప్పండి, గ్రైండర్లో వేసి రుబ్బినట్టుగా వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, బాగా ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు వచ్చారండి, పెళ్లి కుమారుడు వచ్చారు, వీళ్ళు నిద్రపోయారు. వీళ్ళ జీవితంలో ఏం కోల్పోయారండి? చెప్పండి, ఏం కోల్పోయారంట? పెళ్లి ఇందును కోల్పోయారు. నిద్ర వలన ఏం కోల్పోయారు? పెళ్లి ఇందును కోల్పోయారు. నిద్ర చాలా ప్రమాదకరమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారంట? వచ్చారు, పండుకున్నారు, దీపాలు ఆరిపోయింది కూడా తెలియదు. యేసు ప్రభు వచ్చాడు, ప్రేమ విందులోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లేచారు, పెళ్లి కుమారుడు లేడు, తలుపు తట్టారు, మీరెవరో నాకు తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి పరిస్థితి మీకు ఎదురవుతే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు సేవకుని మీద పగ సాధించాలి, కానీ బ్రతుకు మారకూడదు, బుద్ధులు మార్చుకోకూడదు, నీ చెడుతనాన్ని ఖండించకూడదు, నీకు బుద్ధి చెప్పకూడదు. నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, 1 గంటకు వచ్చినా పర్వాలేదు, 2 గంటలకు వచ్చినా పర్వాలేదు, నిన్ను మాత్రం ఏమనకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ పనికిమాలిన శాస్త్రాల వల్లనే నీ కుటుంబంలో సముద్రం అలలు లాంటి విపత్తులు. ప్రైజ్ ది లార్డ్. అందుకని బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంట? చెప్పండి, పెళ్ళి ఇందును కోల్పోయారు, అందులో ప్రవేశం లేకుండా పోయింది. నిద్ర పెళ్ళి ఇందుకు దూరం చేసింది. మరొక మాట, అపోస్తుల కార్యం 20:9 వాక్యం. అపోస్తుల కార్యం 9:20. ఇప్పుడు ఐతోకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయి మొత్తబడెను.
చెప్పాలి. నిద్ర చెప్పండి, ఎంత ఎంత హైట్లో నుంచి అయినా నిన్ను కిందికి చెప్పండి. శోధనలు, సాతానుగాడు నిన్ను ఎంత హైట్లో నువ్వున్నా నిన్ను తొక్కివేయటానికి సాతానుగాడు చూస్తూనే ఉంటాడు. సాతాను పని అంటే నిన్ను వెతకనివ్వకుండా చేయటమే సాతాను పని, ఐక్యత లేకుండా చేయటమే సాతాను పని, నీ సేవకు ఆటంకాలు పరచటమే సాతాను పని, అవమాన పాలు చేయటమే సాతాను పని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నింద లేకపోతే సేవ లేదు. ప్రైజ్ ద లార్డ్. నింద లేనివాడు సేవకుడు కాడు. నింద లేనివాడు సేవకుడు కాడండి. వాడు సేవకునికి ఎన్నో నిందలు, అవమానాలు, భరించలేని బాధలు, భయానకమైన స్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కప్పేసుకొని ఏమి తెలియని పండులాగా సేవకుడు పైన విశ్వాసాలతో బాగున్నావా, ఎలా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారా, కన్నీళ్ళ మధ్యలో ఉన్నారా, బాధపడబాకండి మేమున్నాము అని ధైర్యపరిచే సేవకుడు ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ సేవకునికి ఒక నింద, అవమానం, కష్టాలు వస్తే ఏ రోజైనా మీ ముఖానికి, మీ బ్రతుకుకు సేవకుని దగ్గరికి వచ్చి ఓదార్చినట్లు ఎక్కడైనా మీరు చూసారా? ఎవరైనా మీ పాస్టర్ ఎట్టంట కదా, అవునా అవునా, ఏంటంటే ఎట్టంట కదా, అట్టంట కదా, అవునా అని చెప్పి ఈడు ఇంకొకడికి చెప్తాడు, ఈమె పోయి ఇంకొకడికి చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆడి మాటలు విని, ఈడి మాటలు విని, ఆడికి చెప్పి, ఈడికి చెప్పి, చివరికి ఈడు ఎక్కడికి పోతాడు చెప్పండి? పాతాళంలో పాత పెట్టకపోతాడు. జీవితంలో నెమ్మదిని కోల్పోతుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. పౌలు ఏం చేశాడంటే ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తూ ఉంటే ఒకడు కిటికీలో కూర్చున్నాడు, యవ్వనస్తుడు. కింద కూర్చోవచ్చు కదా ఏమ్మా, కింద కూర్చోవచ్చు కదా, కిటికీలో ఎందుకు కూర్చోవాలా? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఒరే లోపలికి వెళ్ళి కూర్చోరు, ఆడ ఇద్దరు ఉన్నారు బయట, లోపల పోయి కూర్చోరంటే నేను చెట్టు కిందే కూర్చుంటాను అంటాడు వాడు. ఆడి మీద చెట్టు కొమ్మ ఇరిగి వాడి నెత్తి మీద పడింది, బొక్కబడింది. అప్పుడు తీసుకెళ్ళి 5 కుట్లు వేయించారు. చెప్పిన మాట వినుకుంటే 5 కుట్లు పడేయా? ఈ బాధలన్నీ వచ్చేయా? వినరు కొంతమంది. ఇక్కడ కాదు, ఇంకోసారి జరిగింది ఇది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పిన మాట వినకపోవటం వలనే కొన్నిసార్లు కొందరి జీవితాల్లో, కొందరి కుటుంబాల్లో వాళ్ళు నష్టపోతుంటారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పౌలు గారు ఏం చేశారండి, ఆ తర్వాత కిందికి వెళ్ళి అతన్ని చూశాడు. ప్రాణం ఉందిలే అని చెప్పి ఏం కంగారు పడద్దని చెప్పి అతను ప్రార్థన చేసి మరలా వెళ్ళి ప్రభు బల్లారాధన ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, నిద్ర ఇతన్ని ఎక్కడి నుంచి కింద పడేసింది చెప్పండి? ఎక్కడి నుంచి కింద పడేసింది? 3వ అంతస్తు నుండి. నిద్ర ప్రమాదకరమైనది, అది ఎక్కడి నుంచైనా కింద పడేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ 12వ వాక్యం చూడండి ఒకసారి. వారు బ్రతికిన ఆ చిన్నవాణి తీసుకొని వచ్చి వారికి విశేషంగా ఆదరణ కలిగి. ఈ వాక్యం మీకు ఆన్సర్గా చూపిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అక్కడ కింద పడ్డాడు కదా, కింద పడ్డాడు. పౌలు ప్రార్థన చేశాడు, అతన్ని లేపాడు, ప్రాణం వచ్చింది. తిరిగి మరలా తల్లిదండ్రులకు అప్పగిస్తే తల్లిదండ్రులకు ఏం కలిగింది? ఆదరణ. ఒక సేవకుని ద్వారా ఆదరణ. శరీర సంబంధమైన విషయాల్లో, తెలియని విషయాల్లో, నీ అమాయకత్వం వల్ల, మూర్ఖత్వం వల్ల నీ కుటుంబంలో సమస్య వస్తే ఒక సేవకుడు వచ్చి నీకు ఆదరణకరమైన మాటలు నీకు కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వాడు కింద పడ్డాడు, చనిపోయాడు. దైవజనుడు పౌలు ప్రార్థన చేస్తే ప్రాణం తిరిగి వచ్చింది. తల్లిదండ్రులకు ఆదరణ కలిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త
28వ అధ్యాయం 12, 13 వాక్యాలు చూద్దాం. చివరిగా కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమునిచ్చి అబద్ధం ఆడండి, నేను నీకు డబ్బులు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. చదవండి 12వ వాక్యం ఏమంటున్నాడు? పెద్దలతో కూడి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యములు ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని వెతుకొని పోయినారని మీరు చెప్పండి. మా అమ్మ నాన్న ఇంట్లో తలుపు వేసుకొని ఉన్నారు కానీ తిరుపతి పోయారని చెప్పండి అని పిల్లలకి చెప్పండి. మీరు మీ పిల్లలకు చెప్పండి, మీరు మీ భార్యలకు చెప్పండి, మీ భర్తలకు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటున్న మాట ఏంటి? కొందరు వచ్చారు, యేసు ప్రభును సమాధి చేశారు. రాత్రిపూట సైనికులు కాపలా కాస్తున్న సైనికుల దగ్గరికి వచ్చి సైనికులతో అంటున్నారు, ఇదిగో మీకు డబ్బులు ఇస్తాము. ఆయన శవాన్ని వచ్చి ఆయన శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పండి. చూసారా? నిద్ర చాలా ప్రమాదకరమైంది, సాతాను సంబంధమైనది, చెడు ఆలోచన కలిగింది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని మాటలు చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. వారు చెప్పారు, వీళ్ళు విన్నారు, ఇచ్చారో లేదో తెలియదు కానీ సంకెళ్లతో బంధించారు. దేన్ని? సమాధి యొక్క తలుపులను, ఆ బండను సంకెళ్లతో బంధించారు. శుక్రవారం సమాధి చేయబడింది, శనివారం ఉన్నారు, ఆదివారం తెల్లవారు చుండగానే బండను చీల్చి పరిశుద్ధాత్మ దేవుడు లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మరణము యేసయ్యను బంధించి ఉంచలేకపోయింది. వీళ్ళేం చేయగలుగుతారు చెప్పండి? అప్పుడు సైనికులు చూసి మతిపోయింది. వాళ్ళు అంటున్నారు, అతడు మామూలు మనిషి కాదు, సజీవుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకొని 6 రకాల, చెప్పండి ఎన్ని రకాలు? 6 రకాల నిద్ర. మొదటి నిద్ర ఏంటి? దావీదు నిద్రపోయి ఎక్కడెక్కాడు? ఇంటి మీదకి ఎక్కాడు. మీరు మాత్రం ఎక్కడ ఎక్కబాకండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండో మాట, శాంసోను ఎక్కడ నిద్రపోయాడు? ఇప్పుడు వచ్చిందే సిగ్గు మీకు. చెప్పండి, ఎక్కడ నిద్రపోయాడు? దిలీలా తొడ మీద నిద్రపోయాడు. మూడోది యోనా ఎక్కడ నిద్రపోయాడు? ఓడ అడుగు భాగంలో నిద్రపోయాడు. బుద్ధి లేని కన్యకలు చెప్పండి సిద్ధపడి వెళ్ళారు, దీటిలు అక్కడ పెట్టేసి నిద్రపోయారు. పెళ్లి కుమారుడు వచ్చాడు, వెళ్ళిపోయారు. వీళ్ళు ఇందును కోల్పోయారు. ఆ తర్వాత 5వ మాట, ఐతొకు అనే యవనస్తుడు నిద్రపోయాడు. ఎక్కడ కూర్చొని? కిటికీలో కూర్చొని నిద్రపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మన మందిరంలో వాక్యం చెప్తా ఉంటే మందిరంలో కూర్చొని కుర్చీ మీద కూర్చొని నిద్రపోయి కుర్చీ ఇరిగి ముందు పడి ముక్కు పగిలిపోయింది నిద్రలో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఇతని 3వ అంతస్తు నుండి కింద పడ్డాడు. నిద్ర చాలా ప్రమాదం. తర్వాత 6వది, కావలి వారు చెప్పండి నిద్రపోచుండగా ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారని చెప్పమని కొందరు పెద్దలు చెప్పారు. కానీ దేవుడు ఏం చేశాడు? చెప్పండి, దేవుడు ఏం చేశాడండి? వారి మాటల్ని కొట్టివేసి సజీవుడైన దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 6 రకాల నిద్రలు మనం చూసాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండి నడిపించినందుకై 2 చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రం స్తోత్రం. ఈ గడిచిన ఈ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. మీరే కంచె వేసి కాపాడి మా మార్గాలు, ప్రయాణాలు, పని పట్లలో తోడుండి నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రం. మరల ఆరాధన అంతట్లో తోడుండి నడిపించినందుకు స్తోత్రాలయ్యా. సేవకుని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇక నువ్వు కావలసిన ఆరోగ్యమును, కృపను, సమాధానమును మాకు అనుగ్రహించి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.